కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అమరావతి జేఏసీ నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ మాట్లాడారు. వాళ్ళు సంపాదించే స్కీమ్స్ మనకు సంపాదిస్తుంది. ఏంటంటే ఒక ఎంప్లాయీ హోటల్కి ఏంటంటే ఎవరైనా వెనక ఉంటే మేము ముందుకెళ్ళి ఫైట్ చేయడం ఉండదు. ఆయన ఏమైనా సాధిస్తారా? మీరందరూ ఏంటి మీ వద్ద తెచ్చి రాలేదు, నేను వచ్చి మీకు ఏం చేస్తాను? కనీసం జిల్లాకు ఒక 150 వరకు సంపాదించుకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరికైనా పోయి అడగడానికి ఒక ధైర్యం ఉండదు. మీ ఇంట్లో ఎక్కలేదో ఒక మనిషికి ఒక 4 లేదు, 20,000 40,000 చేశారు. మీరే చేశారు, ఒక సంపాదించుకుంటారు. సారన్నట్టు మీరేమంటున్నారు? వంట మనిషిని ఏమంటున్నారు, వాచ్మెన్ ఏమంటున్నారు, బాత్రూమ్ క్లీనింగ్ అని ఏమంటున్నారు. మరి వీళ్ళందరూ మీ ప్రిన్సిపాల్కి వెళ్ళి చెప్పారు మేము చేయమని, మీరు చేయమని చెప్తారు. నేను పాలసీ గురించి మేము ఇక్కడ కర్నూలు జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ సమావేశానికి గల కారణం ఏమంటే, మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మిగతా ఎంప్లాయీస్తో సమానంగా కూడా వారు విధులు నిర్వహిస్తూ ఉన్నా కూడా వారికి ఎంతో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఉద్యోగాలు ఎంతో ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా చేస్తున్నా కానీ కూడా వారికి ఒక హెచ్ఆర్ పాలసీ, ఇప్పుడు మామూలుగా మెప్మా కానీ వేరే డిపార్ట్మెంట్స్లో ఏవైతే డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో వాళ్ళకు సర్వీస్ రిజిస్టరు మరియు వారి యొక్క పని వర్క్ కల్చరు ఏదున్నా కానీ కూడా అన్నీ రెగ్యులరైజ్డ్గా ఉన్నదాన్ని ఇంకా ఇంతవరకు మిగతా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. రెండవది, మనము వీళ్ళందరికీ కూడా సేమ్ శాలరీ, మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత పని చేస్తున్నారో అంత పని వాళ్ళు కూడా చేస్తున్నారు. అయినా కానీ కూడా వారి యొక్క శాలరీలో వ్యత్యాసం ఉంది. అది కూడా రెగ్యులర్గా మిగతా వాటితో సమానంగా వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ విషయాలన్నీ కూడా బొప్పరాజు గారు గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని వెళ్ళారు. మరి ఇంకొక బర్నింగ్ ప్రాబ్లం ఏమంటే, వీళ్ళకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళకు మీగర్ శాలరీ చేస్తున్నటువంటి 1,00,000 మంది ఆప్కాస్ ఎంప్లాయీస్, బయట 1,50,000 మంది ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మెప్మాలో కానీ అదేవిధంగా సెర్ప్లో కానీ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ హెచ్ఆర్ పాలసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మందికి కూడా హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మన ప్రధానమైన డిమాండు. ఎందుకంటే ఉద్యోగ భద్రత లేకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టినోడు నిన్ను తీసేస్తాము, ఈ గవర్నమెంట్ వస్తే నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టినోడు తీసేస్తాం. ఒక విధి విధానాలు లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఒక కూలి పని చేసుకునేవాళ్ళలాగా తయారైంది. అందువల్ల సర్వీసు రూల్స్ మేము అడుగుతున్నాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తానికి కూడా సర్వీస్ రూల్స్ పెట్టి రిజిస్టర్ పెడితే ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, మేము సుమారు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు ఒక 5-6 గవర్నమెంట్లు మారినా కూడా మా స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు లేదు. పిఆర్సీ అంటున్నారు, పిఆర్సీ 9వ పిఆర్సీలో 100% అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వేతనాలు పెరిగినాయి. 10వ పిఆర్సీలో 50% పెరిగింది. 11వ పిఆర్సీలోకి వచ్చేసరికి 23% పెరుగుతుంది. ఇప్పుడు 12వ పిఆర్సీ వేయాలి. 12వ పిఆర్సీ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50% పెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 100% పెట్టారు. జగన్ గారు వచ్చినప్పుడు 23% మాత్రమే ఇచ్చారు, పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 12వ పిఆర్సీ వస్తుంది కాబట్టి 12వ పిఆర్సీ కమిషన్ వేసి మా యొక్క జీత వేతనాలు వెంటనే 50% కంటే ఎక్కువగా పెంచాలి. ఇప్పుడున్న